నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తుది శ్వాస విడిచారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సౌమ్య రాత్రి 9:41 మరణించిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. వారం క్రితం నిజామాబాద్లో గంజాయి ముఠా చేసిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డారు కానిస్టేబుల్ సౌమ్య. విధి నిర్వహణలో ఉన్న సౌమ్యపై కారుతో దూసుకెళ్లారు స్మగ్లర్లు. ముందు నుంచి ఢీకొట్టడమే కాకుండా రివర్స్లో వచ్చి మరోసారి కారును ఆమెపై నుంచి పోనిచ్చారు. ఈ దాడిలో సౌమ్య ఛాతీ, కిడ్నీ, ప్లీహానికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను హైదరాబాద్ కు తరలించి నిమ్స్లో చేర్చారు. వెంటిలేటర్పై ఇప్పటివరకు కూడా చికిత్స అందించారు. సౌమ్య కిడ్నీ, ప్లీహం తొలగించారు వైద్యులు. కారు అద్దెకు తీసుకుని గంజాయి స్మగ్లింగ్ చేసింది ఆ ముఠా. వారిని పట్టుకునేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా ప్రయత్నించింది. ఆమెపైకి కారు ఎక్కించి ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టించారు స్మగ్లర్లు. కారులో 2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 5గురిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి 9:41 సౌమ్య తన ఆఖరి శ్వాస విడిచింది. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తుది శ్వాస విడిచారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి సౌమ్య ఈరోజు రాత్రి 9:41 మరణించిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. వారం క్రితం నిజామాబాద్లో గంజాయి ముఠా చేసినటువంటి యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడింది సౌమ్య. విధి నిర్వహణలో ఉన్నటువంటి సౌమ్యపై కారుతో దూసుకెళ్లారు స్మగ్లర్లు. ముందు నుంచి ఢీకొట్టడమే కాదు, రివర్స్లో మరోసారి కారును ఆమెపై నుంచి పోనిచ్చారు. ఈ దాడిలో సౌమ్య ఛాతీ, కిడ్నీకి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను హైదరాబాద్ కు తరలించి నిమ్స్ లో చేర్పించారు. వెంటిలేటర్పై వెంటనే చికిత్స అందించారు. సౌమ్య కిడ్నీ, ప్లీహాన్ని తొలగించారు వైద్యులు. కారు అద్దెకు తీసుకుని గంజాయి స్మగ్లింగ్ చేసింది ఆ ముఠా. వారిని పట్టుకునేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించింది. ఆమెపైకి కారు ఎక్కించి ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టించారు స్మగ్లర్లు. కారులో 2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈరోజు రాత్రి 9:41 సౌమ్య మరణించిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్యను కాపాడుకోలేకపోయామని చెప్పారు. ఈ అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, కానిస్టేబుల్ సౌమ్య తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం ఏంటి అసలు? గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి సౌమ్యను 4 రోజుల క్రితమే నిమ్స్ హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు మెరుగైన వైద్య చికిత్స కోసం. ముందుగా ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే అక్కడ నియర్ బై హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. కానీ ఎప్పుడైతే గంజాయి స్మగ్లర్లు కారు ద్వారా సౌమ్యపైకి ఎక్కించారో 2 సార్లు టైర్లను ఎక్కించారు. ఒకసారి గట్టిగా బలంగా పొట్ట భాగంలో ఢీకొట్టడంతో ఒకసారి సౌమ్య కారు ముందు పడిపోయింది. ముందు వైపుకు పొట్టపై నుంచి కారు ఎక్కించారు. ఆ తర్వాత తిరిగి రివర్స్ చేసుకుని మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఎలక్ట్రిక్ పోల్ కు ఢీకొట్టి ఆగిపోయారు. ఈ క్రమంలో 2 సార్లు కారు సౌమ్యపై నుంచి వెళ్లడంతో పూర్తిగా ఒక కిడ్నీ ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి. అక్కడే ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండగానే ఒక కిడ్నీని తొలగించారు. ఆ 2 వైపులో ఉన్నటువంటి పక్క టెంకలు కూడా సౌమ్యకు ఆ రోజే విరిగిపోయాయి. అయితే మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తీసుకొచ్చినప్పుడు కూడా చాలా క్రిటికల్ గా ఉందని చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ సౌమ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పలేమని చెప్పి కూడా నిమ్స్ వైద్యులు తీసుకొచ్చిన రోజే ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కూడా తనకు డయాలసిస్ కొనసాగింది. మరొక కిడ్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తనను తీసుకొచ్చినటువంటి రోజే చెప్పారు. ఎప్పుడైతే సౌమ్యను నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో అదే రోజు మంత్రులు దామోదర్ రాజనరసింహతో పాటు జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి వచ్చారు. తనకు కావాల్సినటువంటి వైద్యాన్ని పూర్తిగా అందిస్తాం, ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది, సౌమ్యను కాపాడుకుంటామని
చెప్పినటువంటి పరిస్థితి. కానీ వైద్యులు ఎంత కృషి చేసినప్పటికీ సౌమ్యకు అప్పటికే రెండు వైపులా ఒక్కసారిగా పక్కటెముకలంతా కూడా బలంగా డ్యామేజ్ అవ్వడం, అవన్నీ విరిగిపోవడం, దానికి తోడు కేవలం ఒక కిడ్నీతో మాత్రమే తను ఇప్పటి వరకు కొనసాగింది. అంటే తనకు వైద్యం చేయడానికి వైద్యులు ప్రయత్నం తీసుకున్నా కూడా ఎటు స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఉండింది. స్పృహ కూడా 2 రోజుల వరకు రాలేనటువంటి స్థితిలో ఉంది. అయితే సౌమ్య దాడిలో ఎవరైతే సౌమ్య పైన దాడికి ప్రయత్నించారో కారులో ఉన్నటువంటి వాళ్ళు 2 స్మగ్లర్లు మాత్రమే పట్టుబడ్డారు. మరొక 2 ఇంకా పరారీలోనే ఉన్నారు. అందులో పరారీలో ఉన్నటువంటి వ్యక్తి మెయిన్ పెడ్లర్ గా కూడా తెలుస్తుంది. తన కోసం ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. అయితే సౌమ్య కుటుంబ సభ్యులు కూడా మన ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పారు, చిన్ననాటి నుంచి తనకు పోలీస్ అవ్వాలనేటటువంటి కళ ఉండేది. తను పట్టుదలతో ఆ ఉద్యోగం సాధించింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే తను ఎక్సైజ్ కానిస్టేబుల్ గా కూడా ఎంపికైంది. సౌమ్యకు ఉన్నటువంటి తమ్ముడిని కూడా ఇండియన్ ఆర్మీలో లేదా పోలీస్ జాబ్ లోనే చూడాలి అని చెప్పి సౌమ్యకు వచ్చినటువంటి జీతం డబ్బులతోనే తనకు ఎస్ఐ కోచింగ్ ఇప్పిస్తుంది. అంటే తనకు పోలీస్ శాఖ పట్ల ఎంత పట్టుదల ఉంది, పోలీస్ అవ్వాలనేటటువంటి కసి తనకు ఉంది. అంటే తను మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి తమ్ముడిని కూడా పోలీస్ చేయాలని చెప్పి సౌమ్య భావించింది. కానీ చూడొచ్చు తను కూడా ఆ రోజు విధి నిర్వహణలో అప్పటికే డ్యూటీ నుంచి వచ్చినటువంటి సౌమ్య తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా రైడ్ ఉంది అక్కడ ఇప్పటికిప్పుడు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఎస్హెచ్ఓ చెప్పగానే ఇమ్మీడియట్ గా మళ్ళీ యూనిఫామ్ వేసుకుని బయలుదేరింది. ఇంట్లో నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అడిగారు, ఇప్పుడే కదా డ్యూటీ నుంచి వచ్చామంటే లేదు, ఒక చిన్న టిప్ లభించింది, రైడ్కి వెళ్ళాలని చెప్పి హైయర్ అఫీషియల్స్ నుంచి కాల్ వచ్చింది, నేను త్వరగానే ఇంటికి వస్తానని చెప్పి అవునా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే తను తీవ్రంగా గాయపడిందో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలిస్తున్నటువంటి టైంలో కూడా ఇంటికి కాల్ చేసింది. ఎక్కడ తనకు యాక్సిడెంట్ అయింది అంటే ఇంట్లో వాళ్ళు భయపడతారు అని చెప్పి నేను ఈ రోజు రాత్రి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది, రేపు ఉదయం వస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు తల్లిదండ్రులను కాపాడుకోవాలి, ఒకవైపు ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాలనే పట్టుదలతో ఉన్నటువంటి సౌమ్య ఈ రోజు అకారణంగా గంజాయి స్మగ్లర్ల చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయింది. నల్లి రైట్ రవి, థ్యాంక్ యూ. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తుది శ్వాస విడిచారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సౌమ్య రాత్రి 9:41 మరణించిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. వారం క్రితం నిజామాబాద్లో గంజాయి ముఠా చేసినటువంటి యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిందామే. విధి నిర్వహణలో ఉన్నటువంటి సౌమ్యపై కారుతో దూసుకెళ్లారు స్మగ్లర్లు. ముందు నుంచి ఢీకొట్టడం మాత్రమే కాదు, రివర్స్లో మరోసారి కారును పోనిచ్చారు. ఈ దాడిలో సౌమ్య ఛాతీ, కిడ్నీ, ప్లీహానికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను హైదరాబాద్కు తరలించి నిమ్స్లో చేర్చారు. ఇన్ని రోజులు కూడా వెంటిలేటర్పై చికిత్స అందించారు. కానీ ఆమె ఆరోగ్యం ఏమాత్రం కూడా మెరుగుపడలేదు. చివరికి ఈ రోజు తుది శ్వాస విడిచింది సౌమ్య. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, నల్లి నిజామాబాద్ లో గంజాయి ముఠా చెలరేగిపోయిన ఘటనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. ఈ విషయం తెలిసిన వెంటనే కానిస్టేబుల్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటు ఎక్సైజ్ కానిస్టేబుల్ కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ పులాంగ్ మాధవనగర్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ఒక ముఠాను పట్టుకునేందుకు పోలీసులకు సమాచారం అందింది ఎక్సైజ్ పోలీసులకు. దీంతో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో గంజాయి ముఠా ఎక్సైజ్ సౌమ్యపై కారుతో ఢీకొట్టింది. ఆపై ఆమె పొట్ట భాగం నుంచి కూడా కారును తీసుకెళ్లింది. క్రమంలోనే తీవ్రంగా గాయపడ్డది. ఈ ఘటన పైన కానిస్టేబుల్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికే మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయనేది వైద్యులు చెప్పారు. పరిస్థితి విషమించడంతో నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. ఈ ఘటన పైన ఇటు ఎక్సైజ్ సిబ్బంది అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె చాలా అంటే ఉద్యోగంలో చేరిన వెంటనే చాలా కీలకంగా ఉండేదనేది ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన సౌమ్యకు తీవ్ర సానుభూతి అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ. కారు అద్దెకు తీసుకుని గంజాయి స్మగ్లింగ్ చేసింది ఒక ముఠా. వారిని పట్టుకునేందుకే ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఆమె పైకి కారు ఎక్కించి ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టించారు స్మగ్లర్లు. కారులో ఉన్నటువంటి 2 కిలోల ఎండు గంజాయిని పోలీసులు అప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో సఫీయుద్దీన్, సయ్యద్ సోహెల్తో పాటు ప్రధాన నిందితుడు మతిన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.